నమస్కారం. సిఎంఆర్ షాపింగ్ మాల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలితా లక్ష్మీశ సర్వ జగన్నివేశ విమల రవికోటి సంకాశ వెంకటేశ అంటూ సభక్తికంగా కీర్తించే ఆపద ముక్కులవాడు అలమేలు మంగపతి శ్రీ వెంకటేశ్వరుడు. పరమాత్ముడు పరమ పురుషుడిగా తిరువెంకట విభుడిగా 7 కొండల మీద సాకారమై భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక అనే రీతిలో భక్తులు ధర్మయుతంగా ఏది కోరితే ఆ అభీష్టాల్ని నెరవేరుస్తూ వారికి సదా అండగా ఉంటున్నాడు. అందుకే తిరుమలగిరి రాయుడు ఊరూరి దైవమయ్యాడు, ఇంటింటికి ఇలవేల్పయ్యాడు. ఆ సంవిధానంలో ఎన్నో ప్రదేశాలలో నెలవులలో శ్రీ వెంకటేశ్వర దివ్యధామాలు ప్రకటితమయ్యాయి. ఆ కోవలోనిదే కర్ణాటక రాష్ట్రం యాద్గిర్లోని శ్రీ బాలాజీ మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. కలియుగ వరదునిగా కామితార్థాల్ని నెరవేర్చే కళ్యాణ వెంకటేశ్వరుడు. ఆపద మొక్కులవానిగా భక్తుల ఆర్తిని నివారించే అలమేల్మంగ విభుడు. శరణన్న వారికి చేయూతనిచ్చే తిరుమలగిరి రాయుడు. కర్ణాటక రాష్ట్రం యాద్గిరిలో బాలాజీగా పూజలందుకుంటోన్న శ్రీవెంకటేశ్వరుడు. దశావతారాలకు అతీతంగా జగద్విఖ్యాతి పొందిన శ్రీహరి దివ్యరూపం శ్రీనివాస ఆకృతి. భువన మోహన సుందరుడై బ్రహ్మాండ నాయకుడై ఎందరికో తన దివ్యమంగళ విగ్రహ దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనులున్నందుకు స్వామి రూపాన్ని తిలకించటమే భాగ్యమనే రీతిలో శ్రీనివాసుడు ప్రతి సన్నిధానంలో భాసిల్లుతున్నాడు. ఆ పరంపరలోనిదే యాద్గిర్లోని శ్రీ బాలాజీ మందిర్. సువిశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక దివ్య చైతన్యం ఉట్టిపడే రీతిలో ఈ ఆలయ ఆకృతి రూపుదాల్చి భక్తుల్ని ఆకర్షింపచేస్తోంది. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం. మంగళమూర్తిగా ముప్పిరిగొన్న ముగ్ధ మనోహర రూపం మరి ఇంకెక్కడైనను కలదా అనే రీతిలో శ్రీనివాసుడి రూపం సర్వదా ఆకర్షిస్తుంది. నిండైన నామాలతో మెండైన భుజకీర్తులతో శంఖచక్రాల్ని ధరించి కటి వరద అభయ హస్తాలతో సమ్మోహనపరిచే స్వామి రూపం ఎంత చూసినా తనివి తీరదు. ఈ భావనకు తగిన రీతిలో యాద్గిర్ బాలాజీ మందిర్లో శ్రీనివాస చక్రవర్తి భవ్య మోహనంగా భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. కలౌ వెంకటనాయకః అంటారు. కలియుగానికి ఒక్కడే జగన్నాయకుడు, ఆయనే శ్రీవెంకటేశ్వరుడు. గర్భాలయంలో సమ్మోహనాకృతిలో స్వామి విగ్రహాకృతి సంప్రదాయ రీతిలో ఆకర్షిస్తుంది. ఏకహస్త కటించైవ వామే శంఖంచ నిక్షిపేత్ దక్షిణే చక్రహస్తంచ ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానాలంకార శోభితం అలమేల్మంగా సంయుక్తం వెంకటేశమహం భజే అంటూ భక్తులు పరిపరి విధాలుగా ఆరాధించుకునే యుగదైవం శ్రీవెంకటేశ్వరుడు. గర్భాలయంలో స్వామివారు స్థానక భంగిమలో నేత్రపర్వంగా గోచరమవుతున్నారు. పద్మపీఠంపై నిలుచొని రమణీయంగా సర్వాలంకార భూషితుడిగా భాసిల్లుతున్నాడు. స్వామి నొసటన తిరునామం చూడముచ్చటగా అలరారుతున్నది. ఈ 3 నామాలు సూర్యనాడి, చంద్రనాడి, బ్రహ్మనాడి అని, ఎడమవైపు నామాన్ని చంద్రనాడి అని, మధ్యనున్న నామాన్ని బ్రహ్మనాడి అని వ్యవహరిస్తారు. సూర్యచంద్రుల నాడుల కంటే బ్రహ్మనాడి ముఖ్యమైనది. అందుకు సంకేతంగా ఈ నామాన్ని ఎరుపు రంగుతో అలంకరిస్తారు. స్వామివారి గళసీమలో పుష్పమాలికలు, సర్వరజతాభరణాలు ముగ్ధమనోహరంగా ఆకర్షింపజేస్తాయి.
స్కంద విశ్యాత్మికా శక్తి ఇతీరితః. వెంకటేశుడు స్కంద విష్ణుమయ శక్తి అని స్కాంద పురాణం వివరిస్తున్నది. సకల దేవతాశక్తుల సమన్వయ స్వరూపమే శ్రీనివాసుడు. అందరివాడిగా, అందరికీ అందేవాడిగా, ఎందెందు వెతికినా ఇందే ఉన్నానని ముందర నిలిచే స్వామిగా, ఎందెందు వెతికినా ఇందే ఉన్నానని ముందర నిలచే స్వామిగా ప్రకటితమవుతున్నాడు. ఇంతకన్నా సౌందర్యపు వేలుపు ఇంకెక్కడైనా కలడే అని భక్తులు భావించే రీతిలో స్వామి ఈ లోగిలిలో దర్శనమిస్తాడు. కలికి చూపుల గొప్ప కన్నులవాడు, మొలక నవ్వులవాడు, ముద్దులవాడు అంటూ శ్రీనివాసుడి సౌందర్యాన్ని తరిగొండ వెంగమాంబ అభివర్ణించింది. పోతపోసిన అందానికి ప్రతీకగా భక్తజన రంజకంగా స్వామి తేజరిల్లుతున్నాడు. ఎందరో భక్తులకు ఆరాధ్య దైవంగా వెలుగుతూ నమ్మి కొలిచిన వారికి ప్రత్యక్ష నారాయణ దైవతంగా స్వామి ఈ మందిరంలో భక్తుల ప్రణతుల్ని అందుకుంటున్నాడు. కంటి నఖిలాండ తతికర్తనధికుని గంటి, కంటి నభములు వీడుకొంటి నిజమూర్తి గంటి అంటూ అన్నమయ్య సాక్షాత్తు శ్రీనివాసుణ్ణి తాను దర్శించి మన చేత ప్రత్యక్షంగా దర్శింపజేశాడు. కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాలా నేరచి పెద్దలిచ్చిన నిధానమా అంటూ స్వామివారి వైభవాన్ని అన్నమయ్య వేనోళ్ల కీర్తించాడు. వరాల సిరులను, సౌభాగ్యాన్ని అందించే స్వామివారిని తిలకించి భక్తులు పులకాంకితులవుతారు. సాలగ్రామ శిలాభరితమైన స్వామి రూపం జగదానందకరంగా పరిఢవిల్లుతుంది. కటి, వరద, అభయ హస్తాలతో తిరునామాల దేవుడు శ్రీమాల అలంకృతుడై తేజరిల్లుతున్నాడు. యోగం, యజ్ఞం, దేవతారాధన అనే 3 ముఖ్యమైన అంశాలు శ్రీనివాస సన్నిధానంలో వ్యక్తమవుతాయి. కలికి చక్కదనంబు కడిగి ప్రతిబింబించ తళుకునీ చెక్కుటద్దముల చూపవయ్యా అంటూ తాళ్లపాక అన్నమాచార్యుడు స్వామివారి సొగసు, సోయగాలను, సౌందర్యాతిశయాన్ని వర్ణించాడు. రూపలావణ్య వైభవంతో మెరిసిపోయే మలయప్ప మన్మోహనకరంగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి అయిన శ్రీనివాసుడి కరకమలం భక్తులకు అభయముద్రగా దర్శనీయమవుతుంది. శ్రీవెంకటేశ్వరుడు భక్తులందరిపై సమమైన కరుణను ప్రదర్శిస్తాడు. ఆయన సమదర్శి, సమవర్తి, నిష్కల్మష భక్తి, నిక్కమైన అనురక్తులకు మాత్రమే దాసుడు. సమబుద్ధే ఇందరికి సర్వవేద సారము, సముడందరికీ హరిసాధనం. అలాంటి శ్రీహరే శ్రీనివాసుడై మనల్ని తరింపజేస్తున్నాడు. పరబ్రహ్మతత్వానికి సాకార రూపమై పరమాత్మరూపానికి నిలువెత్తు ఆకృతిగా శ్రీ బాలాజీ దర్శనమిస్తున్నాడు. నిత్య కళ్యాణ చక్రవర్తి, నిగమాగమ సంచారి అయిన శ్రీనివాసుడు ఇరు దేవేరులతో శోభిల్లుతాడు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడు కాలాత్మక స్వరూపుడు. శ్రీదేవి పగటికి, భూదేవి రాత్రికి సంకేతం. మధ్యలో ఉండే శ్రీనివాసుడు కాలమూర్తి. పగలు రాత్రి కలిపితే ఒకరోజు. ప్రతినిత్యం, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి మాసం, ప్రతి సంవత్సరం ఇలా కాలమంతా నా అధీనమే అనే రీతిలో స్వామి ఇరు దేవేరులతో దర్శనమిస్తాడు. ఆ సంవిధానంలో యాద్గిర్లోని ఈ మందిరంలో శ్రీనివాసుడితో పాటు గోదాదేవి, భూలక్ష్మీదేవి దివ్యమంగళమూర్తులుగా పూజలందుకుంటున్నారు. మాతర్నమామి కమలౌ కమలాయతాక్షి శ్రీవిష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః. కరుణామయి, అమృతమూర్తి అయిన శ్రీ మహాలక్ష్మి ఈ ఆలయంలో భూలక్ష్మీదేవిగా ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తోంది. తిరుమలేశుని హృదయ పద్మంలో వ్యూహలక్ష్మిగా, స్వామి సమక్షంలో అర్చామూర్తిగా భూలక్ష్మీదేవి స్వరూపం భక్తుల చేత అర్చనలందుకుంటోంది. సంపూర్ణమైన అలంకారంలో సుందరం, సుమధురం అనిపించే అలంకారిక శోభతో భూదేవి భువన సుందరంగా గోచరమవుతోంది.
ఈ ఆలయ లోగిలిలోనే మరోవైపు గోదాదేవి ప్రత్యేక మందిరంలో నెలకొని భక్తుల పాలిట కల్పవల్లిగా దర్శనమిస్తోంది. మధుభక్తికి సాకార రూపంగా, నిర్మల భక్తికి సాదృశ్యంగా ఆండాళ్ దేవి భాసిల్లుతోంది. ధనుర్మాసంలో తిరుప్పావై సహితంగా గోదాదేవికి ఆరాధనోత్సవాన్ని నిర్వహిస్తారు. రంగనాథుణ్ణి అంగరంగ వైభవంగా ఆరాధించి సర్వాత్మనా స్వామిని వలచి వలపించుకొని రంగడి సేవలో గోదమ్మ పునీతురాలవుతోంది. కలికి చిలకల కొలికిగా కమనీయ రూపధారిణిగా గోదాదేవి విలసిల్లుతున్నది. యాద్గిర్లోని శ్రీ బాలాజీ దివ్యధామంలో పలు ఉపాలయాలున్నాయి. రాధాకృష్ణ భగవాన్ మందిరంలో రాధికా కృష్ణస్వాములు ప్రేమైక జీవన పావన శుభదీవెన మూర్తులుగా దర్శనమిస్తారు. మరో నెలవులో గణపతి సహిత ఉమామహేశ్వరులు ఆకర్షణీయమైన విగ్రహాలు భక్తుల్ని రంజింపచేస్తాయి. సింధూర వర్ణంతో తేజరిళ్లే శ్రీ రామభక్త హనుమాన్ మూర్తి నెలకొన్న మందిరం ఈ దివ్య సన్నిధికి ప్రత్యేక ఆకర్షణ. యాద్గిరిలోని శ్రీ బాలాజీ దివ్య సన్నిధానంలో రాధాకృష్ణ మందిరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చితే రక్షించే గోవిందుడితడు, ఇలకు లక్ష్మీదేవికి మగడు ఈ గోవిందుడు అని అన్నమయ్య నిర్దేశించాడు. కొలిచిన వారికి కొంగు బంగారమై వర్ధిల్లుతున్న శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీగా, మలయప్పగా, కొండల రాయుడిగా ఇలా ఏ పేరుతో పిలిచినా వేడుకున్న అందరినీ అనుగ్రహిస్తాడు. భక్తుల మొరల్ని ఆలకిస్తూ వారి ఈప్సితాల్ని నెరవేరుస్తూ కలియుగ వరదునిగా ప్రకాశిస్తూ భక్తజన గోళ్ల మీదుగా యాద్గిరి చేరుకుంటారు. భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలవవే మనసా అంటూ అన్నమయ్య సర్వత్రా సర్వాత్మన శ్రీనివాసుణ్ణి కీర్తించమన్నాడు. మన హృదయాలయంలో పరంజ్యోతిగా, పరమాత్మగా శ్రీ వెంకటేశుణ్ణి నిలుపుకుంటే ప్రతి మనసు మందిరమే అవుతుంది. ఆదుకోరావా ఆపన్న వరద అని కీర్తించిన వారికి చేరువలోనే శ్రీనివాసుడు వర్ధిల్లుతాడని ప్రతీతి. శ్రీనివాసుడి దివ్య కరుణని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనతో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.